నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. ఇరికిగూడెం గ్రామం దామరచెర్ల మండలం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుండి 25 కుటుంబాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు ఇతర పార్టీ కార్యకర్తలు ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన కేతావత్ శంకర్ నాయక్ సమక్షంలో జానారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో జానారెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా 580 ఎకరాలకు సాగునీరు అందించడం మరియు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందించడం మూలంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఇరికిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులకైన పద్మం సత్యనారాయణ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఈరోజు జానారెడ్డి గారి కొండూరి ఎర్రారెడ్డి గారు రఘువీరారెడ్డి గారు ఆయన గెలుపు కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసి ఆయన గెలుపు కోసం మేమందరం అరినీసులు పనిచేయాలనే ఆలోచనతో అట్లనే ఇరికిగూడ గ్రామంలో మాకు పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పార్లమెంటు ఎన్నికలు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో స్థానికంగా మన పెద్దలు జానారెడ్డి గారు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా మా విలేజ్కి కానీ మా మండలానికి కానీ ఈ మిర్యాలగూడెం నియోజకవర్గానికి కానీ ఆయన ఏనాడు కూడా ఎనలేని సేవలు చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన కుమారుడు ఈరోజు పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడ్డందుకు మా ఇరికిగూడెం గ్రామం తరఫున మేమందరం అక్కడ టీఆర్ఎస్ బీజేపీ అనే పదం లేకుండా అందరం కూడా మాతో ఈరోజు మా పెద్దలు మా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆయన సమక్షంలో ఈరోజు మా కండవలు వేసినందుకు ఆయన వేసిన తర్వాత మేము ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే ఆ ఇరికిగూడ గ్రామంలో కనీసం 90% ఓట్ల శాతం మన రఘువీరారెడ్డి గారికి వేయించే బాధ్యత నేను కానీ మా రమణ కానీ మా అనిల్ కానీ మా ఎస్ఐ కాలనీ నుంచి ప్రతి ఒక్కరం కానీ బిఎల్ఆర్ గారి కుటుంబం కాంగ్రెస్ వారికి కుటుంబం నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియవచ్చు. ఈరోజు చాలా సంతోషమైన వార్త చెప్పుకోవాల్సి వచ్చింది మా అందరి ముందు కూడా. ఇరికిగూడెం తరఫున ఏమైనా మేము రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో రఘువీరారెడ్డి గారికి పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అత్యధిక ఓట్లేసి గెలిపించాలని మా అభిప్రాయం జాయినింగ్ అవడం కోసం పార్టీ ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షుడిగా పెద్దలు మన ఎమ్మెల్యే గారు డిసిసి శంకర్ నాయక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీని గారు వారు మాట్లాడి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం పెద్దలు జానారెడ్డి గారి ఇరికిగూడెం పట్ల ప్రేమతోటి చాలా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ఇవన్నీ చేసినారు. మిగతా వారంతా కూడా కలిసి జానారెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి మేము కూడా మీకు తోడు ఉంటామని చెప్పి ఈరోజు అంటే పెద్దల నిర్ణయం మేరకు ఈరోజు సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అది పిల్లలందరూ సమస్యల్లో కలిసి మాట్లాడి ఏదన్నా గ్రామ అధ్యక్షుడిగా నేను అందరినీ సమన్వయం చేసుకొని వీరందరినీ కలుపుకొని రఘువీర్ రెడ్డి గారిని గెలిపించే దాంట్లో ఏదైతే ఎమ్మెల్యే గారు 1,00,000 మెజారిటీ అని అయితే తీసుకున్నాడో దాంట్లో భాగంగానే ఇరికిగూడెం నుంచి మా ఉన్న 2 బూతులు 239, 240 బూత్ నెంబర్లతోటి మా మెజారిటీ మండలంతో మేము పోటీ పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నేను ఒక్కడిని కాదు అందరం కష్టపడి గడిచే ఈ 4 రోజుల్లో మనకి మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ అందరం చేతోడు ఆదోడుగుండి మనందరం కలిసి కష్టపడి కొండూరి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనందరం సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. చాలా పెద్ద ఎత్తున జాయిన్ అయినారు. ఇంకోటి ఏంటంటే సీనియర్ మోస్ట్ టీడీపీలో పనిచేసిన తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన అందరూ కరడు కట్టిన వాళ్ళు కూడా ఇలా వచ్చి ఇలా కోటయ్య లాంటి కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మా కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం. ఈ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. ఇరికిగూడెం అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఒక లిఫ్ట్ ఇచ్చి ఇలా ఇరికిగూడెం గ్రామాన్ని కాపాడింది. ఇలా దానివల్ల ఇలా ఇరికిగూడెంలో ఉన్న భూములకు రేట్లు పెరిగినాయి. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళు చదువులు పల్లెలు అందరి సుభిక్షంగా ఉన్నారు. ఎందుకంటే కారణం కాంగ్రెస్. ఆ గ్రామానికి ఊరికి మా దివంగత సత్తయ్య గారు ఉన్నప్పుడు ఆ ఊరికి రోడ్డు పోవడానికి కూడా లేదు. కానీ నేను
ఎంపీపీ అయినా జెడ్పీఎస్ అయినా 2-3 సార్లు పర్యాలు అయినా కానీ ఆ ఊర్లో మమ్మల్ని ఆదరించారు. కాంగ్రెస్ పార్టీని కీర్తి ప్రతి పెంచిండ్రు. ఆ తర్వాత ఆ రోడ్డు వేయడం జరిగింది, ఇల్లు కట్టడం జరిగింది, పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ గురుస్వామి గారికి ఎరక ఆ లిఫ్ట్ వల్ల ఇలా గ్రామం ఇలా సురక్షంగా ఉంది కాబట్టి సుశ్యామలంగా ఉంది కాబట్టి ఆ ఊరు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇలా జగన్ రెడ్డి గారి అబ్బాయి ఇలా రఘువీర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ గ్రామం అంతా ఒకసారి ఓటు వేసి రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ లిఫ్ట్ కావాల్సిన మరామతులు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మా డీసీసీని ఏం చెప్పినారంటే అది మోటార్లు కావాలని చెప్పి ఆ మోటార్లు కూడా ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కలిసిమెలిసి ఉండి రమణ కానీ మొత్తం పాత కొత్త లేకుండా మనంతా కాంగ్రెస్ కుటుంబం కలిసిమెలిసి ఉండి మా మాజీ సర్పంచ్ కాశయ్య గారు చాలామంది పేరు చెప్పు అందరి పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాం.